ఒక గాఢమైన అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ప్రకృతినే దేవుడిగా పూజించేవారు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువొచ్చింది ఆ గ్రామ ప్రజలకి. వర్షాలు కురవలేదు. నదులు ఎండిపోయే. గ్రామ ప్రజల హృదయంలో భయం నిండింది. అప్పుడు గ్రామ పెద్ద ఒక మాట చెప్పాడు. మనల్ని కాపాడేది భక్తి మాత్రమే. హనుమంతుని ప్రకృతి రూపంలో వెల్కమ్ చేద్దాం. ఎవరు రాయి ఇనుమ వాడలేదు. కేవలం కొబ్బరి ఆకులు, కొబ్బరి తీగలే. అడవి తీగలే ఆయుధాలయ్యాయి. కొంతమంది ఎక్కుతూ, కొంతమంది నేలపై కూర్చుని నేస్తున్నారు. అడవి జంతువులు దగ్గరికి వచ్చాయి. ఏనుగులు నిలబడ్డాయి. సింహం కూర్చుంది. జింకలు భయపడలేదు. అందరికీ ఒకే భావం, ఇక్కడ దేవుడు ఉన్నాడని. ఆ రోజు సాయంత్రం హనుమంతుడు తలపై నుంచి సూర్యకిరణాలు పడ్డాయి. ఆ రాత్రే వర్షం కురిసింది. నదులు నిండాయి. భూమి నవ్వింది. గ్రామ ప్రజలకు అర్థమైంది, దేవుడు రాయిలో కాదు భక్తిలో ఉన్నాడని. ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతే దేవుడిగా మారుతుంది.